రీసెంట్‌గా ఒక మనిషిని చంపేసినాడని చెప్పి ఒక యూట్యూబ్‌లో వీడియో పెట్టినాడు కదా! కువైట్‌లో ఉంటాడు అతను. కువైట్ నుంచి ఇండియాకెళ్ళి ఈ విధంగా ఇట్లా జరిగింది. దానివల్ల ఇట్లా చంపేసినానని చెప్పి వీడియో అయితే పెట్టినాడు కదా యూట్యూబ్‌లో. దాని గురించి చెప్తున్నా. ఆ అన్న చేసింది చంపడం అనేది తప్పే కానీ ఎందుకు చంపినాడనేది ఆడ మెయిన్ పాయింట్. అతను చేసింది ఫ్యామిలీ పరంగా చూస్తే ఖచ్చితంగా ఆయన చేసింది కరెక్టే. మనిషిని చంపేంత స్థాయికి తెచ్చుకోకుంది ముందే ఎక్కడికెళ్ళినారు? ఇంత బిల్డప్ చేస్తున్నారే బయటుండే సమాజం మొత్తం. ఒక మనిషిని చంపేసినాడు అని. ఫస్ట్ మన అందరికీ కుటుంబాల మధ్య విలువలు తెలియట్లే, బంధాల విలువలు తెలియట్లే, వాయు వరుసలు అనేది తెలియట్లే. అందుకే ఇట్లా తయారవుతున్నాయి. ఫస్టు మనం నేర్పించాల్సింది పిల్లకాయలకి, వాళ్ళకి కాదు. ముందు మనం ఏ విధంగా ఉండాం అది తెలుసుకోండి ఫస్టు. ఇప్పుడు అరే ఇది తమ్ముడు, ఇది అక్క, ఇది చెల్లెలు, ఇది అమ్మ, ఇది కూతురు, ఇది బిడ్డ, ఇది మనవరాలు. ఈ వరుసలన్నీ పెట్టుకుని దేనికి? ఏ తప్పు ఎప్పుడు చేయాలి, ఏ తప్పు చేయకూడదు అనేది కొన్నిటికి ఉంటాయి. అవి దాటేస్తున్నారు. అవి దాటేటప్పుడే మనకు కొన్ని బంధాలు, విలువలు, వరుసలు అనేది ఉంటే ఖచ్చితంగా భయపడతారు మనిషి. ఏది చేయాలో ఏది చేయకూడదు అనేది కొంచెం జ్ఞానం అనేది వచ్చేది. అందుకే మన సాంప్రదాయం ప్రకారం మన వాళ్ళు అందరూ నేర్పించారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఎవడు ఇష్టం వచ్చినట్టు ఉంటే, పోలీసు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండి, మనకు నచ్చినట్టు మనం ఉండి ఏం చేయడానికి? పెద్దోళ్ళు ఉన్నారు, మనకి నేర్పించినారు. అప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఇంత ఇది లేదు అప్పట్లో. ఇప్పుడు ఉన్నాయి కానీ అవి సరిగ్గా జరగట్లే. ఇంకోటి, ఈ వాయు వరుసలు అనేది ఇక్కడ స్టాప్ చేయొద్దు. ఈ బంధుత్వాలు, భయాలు అనేది మనకు నేర్పించి పెట్టండి బిడ్డలకి. మనం ఎట్టుండామో మన బిడ్డలు కూడా అట్టే తయారవుతారు. ముందు మనం కూడా పాటించండి. తర్వాత మన బిడ్డలకు కూడా నేర్పిండి. అప్పుడే ఇటాటి జరగడం, మనుషులను చంపుకోవడాలు, నరుక్కోవడాలు, పగలు, ప్రతీకారాలు ఏం ఉండవు. మనిషిని చంపేంత స్థాయికి తెచ్చుకోకుంది ముందే ఎక్కడికి వెళ్ళినారు? ఇంత బిల్డప్ చేస్తున్నారే బయటుండే సమాజం మొత్తం. ఒక మనిషిని చంపేసినాడు అని ఇంత బిల్డప్ చేయకముందే ఎక్కడికి వెళ్ళినారు? ముందు ఈ రూల్స్ అన్నీ ఏమైనాయి? న్యాయం ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తున్నారు? ముందు ఇప్పుడు చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎవరి దగ్గరికి వెళ్తారు? ఫస్ట్ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ రియాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది దాన్ని బట్టి కదా ముందుకెళ్ళేది. వీళ్ళు సరిగ్గా లేనప్పుడే కదా ఇట్లాంటి ఆలోచనలన్నీ వచ్చాయి. వీళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. మనము ఒకటి ఆలోచన చేయాలి. వాయు వరుస అనేది, పెద్ద చిన్న అనేది, తల్లి, తండ్రి, భార్య, భర్త, ఇటన్నీ ఏంటి? వరుసలు. మనం పిలుచుకునే బంధుత్వాలు. మనం ఏ విధంగా చేస్తున్నాం అనేది, మనం ఏ విధంగా ఉండాం అనేది దీన్ని బట్టే, మన సాంప్రదాయాన్ని బట్టే ఉంటుంది. అసలు మన మైండ్ ఏంది, ఏ విధంగా తయారవుతుంది? ఇప్పుడు ఒకటి తప్పు చేస్తున్నాడు అంటే మన ఇంట్లో, మన కుటుంబంలో మనం ఖచ్చితంగా దండాగించాలి. లేదు మన ఇంట్లో ఎవరో దండాగించట్లేదంటే ఈ సొసైటీలో ఉండే సమాజం అన్నా ఇదన్నా ఖచ్చితంగా గమనించాలి. అది గమనించకుండా మనం గమనించకపోతే మనం మనుషులమా మృగాలమా? ఆలోచించండి. ఫస్ట్ ఆయనే కాదు ఇంకా చాలా జరుగుతున్నాయి ఇటాటి బయట. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఎవరు? ఫస్ట్ మనకు వాయు వరుసలు అనేది, బంధుత్వాలు విలువ అనేది ఖచ్చితంగా తెలియాలి. ఈ తెలియకపోతేనే ఇటన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయనే కాదు బయట అన్నీ కూడా అట్లాంటివి జరుగుతున్నాయి. నేను తల్లిదండ్రులకి ఏం చెప్తున్నానంటే, మీ బిడ్డల్ని, కూతురనే కాదు కొడుకనే కాదు, బాధ్యతల్ని ముందు మీరు మీ పిల్లకాయలకి నేర్పిండి. మీ తల్లిదండ్రులకి. ఇప్పుడు చెట్టు ఒకటి వచ్చి విత్తనం ఒకటి రాదు. మనం ఎట్టున్నా మన బిడ్డలు కూడా అట్టే తయారవుతారు. ఇంకోటి ఏంటంటే, మనం నేర్పించే వారసత్వం, మనం చేసే పనులు అవన్నీ నేర్చుకుంటారు మన బిడ్డలు. ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను ఏం చెప్తున్నానంటే, మీ బిడ్డల్ని మీరే పెంచుకోండి. ఎవరి దగ్గర పెట్టి వాళ్ళు ఎట్ట పెంచుతున్నారా, వాళ్ళు ఏ విధంగా పెంచుతున్నారా, వాళ్ళు చూసుకుంటున్నారా లేదనేది కూడా మనకు సరిగ్గా తెలియదు. మనం రకరకాల పనులు చేస్తుండొచ్చు. కోవిడ్ ఒకటనే కాదు, ఇదేం పెద్ద పుడింగ్ కాదు. కోవిడ్ ఒకటే కాదు, మనం ఏ దేశంలో ఉన్నా, మనం ఏడున్నా, బయట పని చేసుకుంటా ఉన్నా సరే మన బిడ్డలను మనమే సాక్కోవాలి. అవతల వాళ్ళు సరిగ్గా చూడరు. ఇది మాత్రానికి ఖచ్చితంగా వాస్తవం. వాళ్ళకు ఉన్నట్టు మనకు ఉండదు, మనకున్నట్టు వాళ్ళకు ఉండదు. మనం అనుకుంటున్నాం మన బిడ్డలని, అవతల వాళ్ళకు మన బిడ్డలు అనుకోరు. ఇది నేనైతే చెప్తున్నా. మనోళ్ళు ఇక్కడెక్కడో ఉండి వాళ్ళు ఇంకొక చోట ఎక్కడో ఉంటారు. వాళ్ళు ఈ విధంగా మనం ఏ విధంగా పెంచుతున్నారు మన బిడ్డల్ని, వాళ్ళు ఏ విధంగా తయారవుతున్నారు అనేది కూడా తెలియట్లే. చిన్న బిడ్డల్ని, ముసలోళ్ళని, ఈ వరుసలు అనేది మనం అనుకునేట్టు అన్నీ కరెక్ట్గా ఉంటాయా అనేది లేదు ఈడ. ఫస్ట్ ఏంటంటే, ఈ పద్ధతి అనేది వాయు వరుసలను మర్చిపోవడం వల్ల ఇటాటన్నీ జరుగుతున్నాయి. మనకి ఏంది ఎట్లా అనేది కూడా తెలియట్లేదు సరిగ్గా. ముందు పెద్దోళ్ళే నేర్పిట్ల పిల్లకాయలు ఎట్లా తయారవుతారో. కాబట్టి ముందు మనమే సరిగ్గా లేము. చంపడం అయితే తప్పే, నేను కాదనట్లే. కానీ ఎందుకు చంపినాడు అనేది ఇప్పుడు మ్యాటర్ ఆడ. ఎందుకు చంపినాడు అనేది మ్యాటర్. ఇప్పుడు అన్నీ బాగుంటే ఎవడు చంపుకోడు కదా ఒక మనిషిని. ఇప్పుడు బాగలేకే కదా చంపుకున్నాడు. ఇప్పుడు ఏ తండ్రి అయినా సరే, తండ్రి పొజిషన్లో ఉండేవాడు ఎవడైనా సరే, వాళ్ళ బిడ్డకి ఇట్లా అన్యాయం జరుగుతుందంటే ఎవడు ఊరికే ఉండడు. ఇప్పుడు ఆయన జీవితం పోయే, ఆ పిల్ల ఎట్ట పెరుగుతుందో ఏం తెలియదు బిడ్డ. ఇప్పుడు ఎన్ని కారణాలకు ఎవరు
ఈ కామం, ఈ వరసలు మర్చిపోవడం, ఈ బంధువులు మర్చిపోవడం, బంధుత్వాలు వరసలు వాయిలు అంటారు కదా, ఇవన్నీ మర్చిపోవడం వల్ల ఇటాటన్నీ వస్తూ ఉంటాయి. ఇటాటన్నీ రావడం వల్ల ఎక్కడికో పోతాయి. ముందు ఆలోచించండి. మరే మనం మనుషులమే, మృగాలం కాదు. జంతువులు కూడా, ఒక చిన్న జంతువు ఉంటుంది, ఒక మేక కుక్క ఏదన్నా, ఒక పెద్ద జంతువు వచ్చి దాని మీద దాడి చేయదు ఇప్పుడు. దానికంటూ ఒక ఏజ్ వచ్చినప్పుడు, దానికంటూ ఒక టైం ఉంటుంది కదా, ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే అది, అరే ఈ టైంకి ఇది కలవాలి, ఇది బిడ్డలు కలగాలి, ఇది చెయ్యాలని దానికి ఖచ్చితంగా తెలుస్తుంది, ఒక జంతువుకైనా సరే. కానీ మనిషికి ఎందుకు తెలియట్లే? ఒక పెద్దది వచ్చి ఒక చిన్న దాన్ని ఎప్పుడు జంతువు మృగాలు ఎప్పుడు చేసుకోవు, కానీ మనుషులే చేస్తుంటారు. వాళ్ళే కాదు, ఇంత చిన్న పిల్లోడు పోయి ఇంత పెద్దవాళ్ళని ఇట్ట అంటున్నాడంటే నేర్పించున్నారట. అన్ని బూతులు నేర్పించడాలు, చేయడాలు, వాళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకోవడాలు, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటున్నారు. అందరూ కూడా అట్టే నేర్చుకొని చేస్తున్నారు. సమాజం మొత్తం కూడా అట్టే సంగనాకి పోతుంది. ఇంకా చెప్పాలంటే పెద్దోళ్ళే నేర్పిస్తున్నారు పిల్లోలకి, అరే ఇది ఇట్రా, ఇట్ట చేయరా, ఇట్ట తిట్టరా, ఇట్ట చేయరా అని. ఇంకా చిన్న చిన్న పిల్లకాయలకి ఇట్ట డ్రెస్సులు వేసుకోండి, ఇట్ట డ్యాన్సులు వేయండి అని పెద్దోళ్ళే చెప్తున్నారు పిల్లకాయలకి. ముందు వాళ్ళకి బుర్రలేదు పెద్దోళ్ళకి. అంటే నేను అనేది వీళ్ళ గురించి కాదు, బయట జరిగేది అట్ట చేసి చేస్తున్నారు కాబట్టి, అట్ట జరుగుతుంది కాబట్టి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. ఏం లే, ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటున్నారు అంతే. ఫస్ట్ ముందు మన బిడ్డలకు మనం ఎట్ట నేర్పించినాం, మన వాళ్ళకి మనం ఎట్టున్నాం అనేది మీరు గమనించండి. ముందు మీరు ఎట్టున్నారు గమనించండి, ఒకరినొకరు ఫస్ట్. ఇప్పుడు సమాజంలో చిన్న తప్పు జరుగుతుంది అన్నప్పుడు దాన్నే ఎత్తి చూపించుకుంటే, ఇక్కడ జరుగుతున్నాయి కదా, ఇక్కడ జరిగేటప్పుడు మెట్తో వేయండి 2 దెబ్బలు, మారుతారు. ఒకరికొకరు నేర్పించుకోండి. ఇదే మన మన పురాతన కాలం నుంచి మన వాళ్ళని మనకు నేర్పించింది సంస్కృతి సాంప్రదాయాలు. ఇవి లేకపోవడం వల్లే వాయు వరుస అనేది మర్చిపోయి ఇట్లా జరుగుతున్నాయి. ఈ విషయం మీద నేనైతే అతనికే సపోర్ట్ ఇచ్చిన. ఎందుకనంటే మనిషిని చంపడం అయితే తప్పే కాదనట్లే, కానీ ఎందుకు చంపినాడు, మనిషిని చంపడం అయితే తప్పే, కానీ ఎందుకు చంపినాడు అనే విషయం మీద అయితే నేను అతనికే సపోర్ట్ ఇచ్చిన. ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి అతని పక్కన నేను సపోర్ట్ ఇచ్చిన. నాకు అనిపించింది అతనికి ఇయ్యాలని. మీకేమనిపించిందో, ఒకవేళ కన్నా నేను చెప్పింది ఏదైనా తప్పుగా మీకు అనిపించింటే కింద కామెంట్ చేయండి. అది విషయం. జై హింద్.